నమస్తే. ప్రస్తుతం మనం ధర్నా చౌక్ లో అయితే ఉన్నాం. ఈరోజు నిరుద్యోగుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున బహిరంగ సభ లాంటిది ఒక ప్రోగ్రామ్ అయితే పెట్టడం జరిగింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పక్క 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నేను చేసిన అని చెప్పుకుంటున్న పరిస్థితి. మరి మాట్లాడదాం, మనతో పాటు మాట్లాడడానికి క్రాంతిదళ అధ్యక్షుడు పృథ్వీ అన్న గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే. సో మరి ఈరోజు జై తెలంగాణ అన్న. సో ఈరోజు నిరుద్యోగులు అయితే భారీ ఎత్తున వచ్చారు. సో వాళ్ళకి కావాల్సిన జాబ్ క్యాలెండర్ డిమాండ్స్ తో పాటు ఈరోజు ధర్నా అయితే పెట్టడం జరిగింది. మరి ఒక పక్క ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని ప్రధానంగా చెప్పుకుంటారు ప్రతి ప్రోగ్రామ్ లో. ఏం చెప్తారు? మొట్టమొదలు ఏంటంటే 60,000 ఉద్యోగాలలో దాదాపు అరౌండ్ 48,000 to 49,000 ఉద్యోగాలు గత టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్స్ వీళ్ళు ఫిల్ చేసారు. అంతే, అదో ప్రాసెస్ లా వీళ్ళు వచ్చినాక వీళ్ళు చేసినాయి కేవలం అరౌండ్ 10,000 ఉద్యోగాలు మాత్రమే చేసారు. అది అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు వచ్చి మేమేదో ఇచ్చినామని చెప్పి అనడం ఏంటంటే అది ఉట్టి బుకాయించిన అబద్ధాల మాటలు మాట్లాడు. తర్వాత ఏంటంటే కాంగ్రెస్ ఎన్నికలకు రాకముందు ప్రతి ఊరూరికి పోయి పల్లెకి పోయి ప్రతి లైబ్రరీని తట్టి ఇక్కడికి కూడా వచ్చి ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈడికి కూడా వచ్చి ధర్నాలో పాల్గొని ప్రెస్ క్లబ్లలో కూర్చొని లైబ్రరీకి సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీని కాడికెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని వీళ్ళకు ప్రామిస్ చేసిన మేము రాగానే వెంటనే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలను ఫిల్ చేస్తా అని చెప్పిండ్రు. అవే నోర్లతోని మేము 60,000 అంటారు. అది కూడా అబద్ధమైన 60,000 అంటారు. మరి మిగతా నీ మాట మీదనే పోదాం. మిగతా 1,40,000 ఉద్యోగాలు ఏమని పొక్కలో వచ్చినావా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ఇవ్వాలన్నా లేదా? ఇలా బజార్లకు వచ్చి కొట్లాడారు కదా. ఇడున్న 4,000 మంది ఉన్నారు. ఒకవేళ సపోజ్ ఆ ఉద్యోగాలు కనుక నువ్వు ఇచ్చి ఉండేది ఉంటే ఇలా 4,000 మంది ఇక్కడ రాకపోదురు కదా. ఆ జనం ఇక్కడ రాకపోదురు కదా. వీళ్ళే ఉన్నారు కావచ్చు, వీళ్ళ కుటుంబాలు, వీళ్ళకి సంబంధించినటువంటి విద్యార్థులు మొత్తం ఇంకా బయట ఉన్నారు కదా, యువకులు మొత్తము. ఈ ఎవరో నీ రాజకీయ పార్టీ పెట్టుకుంటూ వచ్చినట్టు ధర్నాలో వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళంతా. చాలా మంది దిల్సుఖ్నగర్కి వెళ్ళి బస్సులలో వచ్చిన వాళ్ళు, ఆటోలలో వచ్చిన వాళ్ళు, నడుచుకుంటూ వచ్చిన కూడా చాలా మంది నడుచుకుంటూ వచ్చారు. దాదాపు ఒక 300-400 మంది నడుచుకుంటూ వచ్చారు అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేసేందుకు. ఇక్కడ నుంచి కూడా వచ్చారు. ఇప్పుడు యాక్చువల్గా Group 1 Group 2 లేనప్పుడు అశోక్ నగర్లో అసలు జనమే ఉంటారు. అయినా ఎంత పెద్ద ధర్నా జరిగింది చూడాలి. అంటే ఈ పల్స్ని వీళ్ళు అర్థం చేసుకోవాలి. వీళ్ళు మైకులు వాళ్ళ చేతులు ఉన్నాయి కదా, మీడియా వాళ్ళ చేతులు ఉన్నది కదా అని చెప్పి నోటి మైక్ తీసుకోగానే ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్తే జనం వినటానికేం పిచ్చోళ్ళు కాదు, జనంకి ఏం పిచ్చి లేవలేదు. కానీ మీకు మాత్రం రాజకీయంగా పిచ్చి లేపే సిచ్యువేషన్ మాత్రం తీసుకొస్తారు మీరు కనుక అమలు చేయకపోతే. అంటే నిరుద్యోగులను అంటామన్నారు, కాస్త టైం ఇవ్వండి, ఓపిక పట్టండి, మేము రిలీజ్ చేస్తాం నోటిఫికేషన్ మాట్లాడతాను. కానీ మరి ఎన్నికల టైంలో ఎందుకు ఇట్లా టైం అడగరు కావచ్చు? అధికారంలోకి వచ్చేటందుకు సర్వ గడ్డి తింటారు కదా. ఆయనే చెప్పిండు, నువ్వు రాజకీయ నాయకులు అబద్ధాలు ఆడాలని జనం కోరుకుంటున్నారు కనుక మేము అబద్ధాలు చెప్తున్నాం అని చెప్పి ఇది పాపం వాళ్ళ తప్పు కూడా ఏం లేదు. వాళ్ళు కూడా జనానికి చెప్తారు. ఇప్పుడు జనం నెత్తి మీదనే ముట్టకాయ పెట్టి కొడుతున్నారు వీళ్ళు నిరుద్యోగుల మీద, వీళ్ళ మీద. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే నీకు వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ ఉన్న తర్వాత ఫుల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. ఇలా సంవత్సరాల నుంచి వాళ్ళకు లేకనే కదా చదువుకొని 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నారు పాపం. వాళ్ళు అన్ని వదులుకొని అప్పుల పాలయ్యి తిప్పలు పడుకుంటా ఇండ్లలో ఆస్తిపాస్తులు అమ్ముకొని 5 రూపాయల అన్నం రోడ్ల మీద తినుకుంటా ఒకటే పూట తినుకుంటా చదువుకుంటూ చాలా మంది ఉన్నారు తెలుసా నవీన్. చాలా మంది ఉన్నారు. చాలా దయనీయమైన సిచ్యువేషన్ ఉన్నారు తెలంగాణ యువత. సో అట్లా చదువుకుంటూ కష్టపడి ఎదురుచూపులు వాళ్ళకి పొద్దున్న లేస్తే సాయంత్రం అయితే ఎదురుచూపులు, మాకు నౌకరు వస్తాయేమో, మేము పోయి ఎప్పుడు జాబ్ ఎగ్జామ్ రాయాలి, ఎప్పుడు జాయిన్ కావాలి అనే ఒక ఆశతోటి వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళని ఆశలు అడియాస చేయదు ఈ ప్రభుత్వాలు. ఎంతసేపు వాళ్ళ పైసలు, వాళ్ళ ల్యాండ్లు, వాళ్ళ లావాదేవీలు, వాళ్ళ దందాలు ఎట్లెట్లా నడవాలో గవాటి మీదే పెట్టుకున్నాడు కాదు. యువకులకు నిరుద్యోగులకు వీళ్ళైతే ప్రామిస్ చేసిండ్రో అసలు తెలంగాణలో ఈ ఉద్యోగాలు వీటి గురించే కదా ఆత్మహత్యలు, ఆత్మ బలిదానాలు జరిగిందో కదా. నీళ్లు, నిధులు, నియామకాలు. సో నియామకాల విషయంలో మీరు ప్రామిస్ చేసిరు. ఆ ప్రభుత్వం ఫెయిల్ అయిందనే అందరు బయటకు వచ్చి నువ్వు ఏం తెలంగాణ సంబంధం లేదు, నువ్వు ఎక్కడ తెలంగాణ ఉద్యమంలో ఉన్నోనివి కాదు, నువ్వు లట్లు పట్టినవు, తుపాకులు పట్టి తెలంగాణ ఉద్యమకారులను గెదిమినోనివి నువ్వు. నిన్ను తీసుకొచ్చి కూడా ముఖ్యమంత్రి ప్రజలు చేసిరంటే ప్రజలు ఎంత పెద్దోళ్ళో మొక్కాలి, ఎంత గొప్పోళ్ళో మొక్కాలి. అట్లా నువ్వు అంత పాప పనులు చేసినా కానీ నీసంటోని ముఖ్యమంత్రి యాక్సెప్ట్ చేసిరు. కానీ నీ ఒరిజినల్ రూపం నువ్వు చూపించుకున్నావు. పులివి కాదు, నల్లమల్ల తాస్పామినే. సో అంటే జాబ్ క్యాలెండర్ లో భాగంగా ఏదైతే అక్టోబర్లో రిలీజ్ అవ్వాల్సిన పోస్టులు ఏదైతే ఉన్నాయి అవి కాస్త పోస్ట్ పోన్ అయితేనే ఉన్నాయి. మళ్ళీ సంవత్సరం కూడా వచ్చేసింది. కానీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, ఎంపీ ఎలక్షన్ కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్, వాటికి మాత్రం ఎందుకు పోస్ట్ పోన్ చేయరు కావచ్చు? అదే ఇప్పుడు వాళ్ళు ఏమైపోయిందంటే అంటే జనం లోపల చైతన్యం లేక ఇదంతా జరుగుతుంది. జనం అడిగేటోడు లేడు కదా. ఇప్పుడు గ్రామాలకు వచ్చినప్పుడు ఈ యువకులు వీళ్ళంతా తిరగబడాలి, ఊర్లలో తిరగబడి క్వశ్చన్ చేయాలి. మీరు చెప్పింది ఏంది, మీరు చేస్తున్నది ఏందని చెప్పి తిరగబడాలి. ఆ క్వశ్చన్ చేసేటువంటి తత్వం పెంచుకోవాలి. ఈ పైసలకు అమ్ముడు పోతే గిట్టే ఉంటుంది. జనం పోరాబాయి, నువ్వు పోయినసారి 500 పోయినావు, అమ్ముడు పోయినావు, ఈసారి 1000 రూపాయలకు అమ్ముడు పోతే గంతే అనే కాడికి వస్తే ఏడో వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తా ఉన్నారు కదా. స్థానిక సంస్థల ఎన్నికలకు రాకముందే ఇప్పుడు జనాన్ని చైతన్యవంతులు చేసినందుకు యువతరం కదలాలని అదే ఇంత ముందు ఇక్కడ మీటింగ్ లో కూడా అదే విజ్ఞప్తి చేసినాం. యువతరం కదలాలి, యువతరం మాట్లాడాలి. ఏం జరుగుతుంది రాష్ట్ర భవిష్యత్తు మొత్తం వీళ్ళ చేతులలో ఉన్నది. ప్రశ్నించే తత్వాన్ని పల్లెలుగా పెంచుకోవాలి. తుపాకుల సైడ్ పోవాల్సిన అవసరం లేదు. నాయకులను ప్రశ్నించాలి. వాళ్ళ మేనిఫెస్టోలు ఏమేమి చెప్పారో అవన్నీ పట్టుకొని ఊర్లలో 3 మాటల కాడ ఎక్కడెక్కడ రాజకీయ నాయకులు వస్తారో, రేపు ప్రచారానికి వచ్చినా ఎవరు వచ్చినా ఇవన్నీ అడగాల్సిన అవసరం ఉంది. కొంతమంది నిరుద్యోగులు కూడా పేడ్ ఆర్టిస్టులు, ప్రతిపక్షాలు ఉరుసుగొలుతున్నాయని చెప్పి అనేక వాళ్ళ మీద రుద్దుతా ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు?
అదే అంత బక్వాస్ మాట. అసలు పేద ఆర్టిస్టులు వాళ్ళు కదబ్బా, వాళ్ళు దోపిడీ చేస్తారు. రాజకీయ నాయకులు వాళ్ళు దోపిడీ చేస్తారు. ఇవాళ ఒక పార్టీలు ఉంటాడు వాడు, రేపు ఇంకో పార్టీలో పోతాడు, ఎల్లుండి మళ్ళీ ఇంకో పార్టీ ఉంటుంది. ఇక అన్ని పార్టీలు ఉండుకుంటేనే సాయంత్రం పూట పార్టీలు సాయంత్రం పూట నడుస్తూనే ఉంటాయి. ఇదంతా కలెక్షన్లు. అధికారాన్ని వీళ్ళందరూ కలిసికట్టుగా ఉండి అధికారాన్ని అనుభవించుకుంటూ ధనాన్ని సంపాదించుకుంటూ తరాలు తింటే తరగానే ఆస్తులు సంపాదించుకునేటువంటి సిచ్యువేషన్స్ లో వీళ్ళు ఉన్నారు. ఏందబ్బా ఎంత ఘోరం అంటే అట్లా మాట్లాడనేదే చాలా అవమానకరమైనటువంటి అంశము. అంటే గతంలో ఇదే నిరుద్యోగులు వాళ్ళకి బస్ యాత్రలు చేసినప్పుడు గుర్తుకు రాకపోవచ్చు. అదే అంటే వాళ్ళకి అప్పుడు వాడుకున్నారు, అప్పుడు కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటే పరువు పోయింది, వాళ్ళకి ప్రచారం లేదు, వాళ్ళు ప్రచారం చేసే పరిస్థితి లేదు కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడు నిరుద్యోగ యువకుల దగ్గరకు వచ్చి, అందుకే రాహుల్ గాంధీ ఏం గడివికి వచ్చి నైట్కి వచ్చిండు కదా. ఆయన తెలుసు నిరుద్యోగులు బయట రోడ్ల మీదకి వచ్చి ఓట్లు అడిగితేనే వస్తారు, లేకపోతే మా ఊళ్ళకి ప్రచారం లేదు, మా ఊళ్ళంతా లంగాలు దొంగలని తెలుసు కదా. 6 నెలల కింద కాంగ్రెస్ పరువు ఎక్కడుండే, కాంగ్రెస్ ఎవడు అడిగిండు, అసలు ఎవడు అడగలే. అయితే అది దిక్కు లేక మరి వీళ్ళందరూ వచ్చి అదే దేశం మా నాయనమ్మ చచ్చిపోయింది, మా నాయన చచ్చిపోయింది, దేశం గురించి అన్న మాట మీద నిలబడతా అట్లా ఇట్లా పోజులు కొడితే పాపం నిజమే అనుకురు మా వాళ్ళు అనుకొని బస్సులు పట్టుకొని పోయి అరే వద్దురు నాయన అంటే కూడా ముసలిలో పాపం తెలియక పెన్షన్ గించినట్టు, పెన్షన్ కాదు నాయన మాకు నౌకరు వస్తే అంతకన్నా డబుల్ మాకు జీతాలు వస్తాయి, మాకు 40,000 50,000 జీతాలు వస్తాయి, వాడిచ్చే 2,000 ఏంది, మేమే సాత్తాం మిమ్మల్ని కడుపు నిండి అన్నం పెట్టి సాత్తాం అని చెప్పని పోయి చెప్పి ఇట్లా కన్విన్స్ చేసారు. కానీ ఈ దుర్మార్గులు మొత్తం మొదలే వ్యూహాత్మకంగా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని మొత్తం సర్వనాశనం చేసి ఉద్యోగాలు రాకుండా చేశారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.